ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ అవార్డు అందుకున్న గుత్తి గణిత ఉపాధ్యాయురాలు రాధిక స్పెషల్ స్టోరీ. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి గ్రామానికి చెందిన క్రిపాటి భీమలింగప్ప నాగమణి దంపతులకు 1982 ఆగస్టు 6వ తేదీన క్రిపాటి రాధిక జన్మించారు. అనంతరం తన విద్యాభ్యాసాన్ని గుత్తి ఆర్ఎస్ లోని బాలికల ఉన్నత పాఠశాలలో, పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో కాలేజీ విద్యాభ్యాసాన్ని సాగించింది. అనంతరం 2003లో ఎస్టీగా ఉద్యోగం సాధించారు. 2022, 2012 స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందారు. 2021లో బదిలీపై గుత్తిలోని బాలికల ఉన్నత పాఠశాలకు వచ్చారు. ఇక్కడి విద్యార్థులను అన్ని సబ్జెక్టులలో చురుకుగా ఉన్న గణితం అంటే భయపడేవారు. వారిలో భయాన్ని తొలగించేందుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను ఆమె సొంత డబ్బుతో తయారు చేశారు. గణితం పట్ల విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు ఆమె తన పాఠశాలలో సొంత ఖర్చులతో మ్యాథ్స్ ల్యాబ్ ను 400కు పైగా నమూనాలను రూపొందించి ల్యాబ్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తిని పెంపొందించారు. సాంకేతిక బోధన కోసం TLM వీడియోను రూపొందించారు. మై మ్యాథ్స్ రాధిక అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి 800కు పైగా వీడియోలను పొందుపరిచారు. ఆమె ప్రతిభ గుర్తించిన ప్రభుత్వం 2019లో జిల్లా, 2023లో రాష్ట్ర ఉత్తమ టీచర్ గా ఎంపిక చేసి గౌరవించింది. హైదరాబాద్ లోని IIT రామయ్య ద్వారా 2019 టీచర్ ఎక్సలెంట్ అవార్డును ఆమె అందుకున్నారు. ప్రస్తుతం ఆమె పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలుగా విద్య అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె KSK టీవీతో మాట్లాడుతూ గణిత ల్యాబ్ తో పాటు త్వరలోనే గణిత పార్కును ఏర్పాటు చేస్తున్నామని, అందుకు సహకరిస్తున్న ప్రధానోపాధ్యాయుడు సుంకన్నకి, ఇక్కడ పనిచేసే బదిలీ మీద వెళ్లిన ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణికి, అలాగే సహకరిస్తున్న ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు వీటిని వచ్చేసి ఒకసారి 1 దగ్గర 1 ఫ్లవర్ పెట్టాము, 3 దగ్గర 3. సో ఏంటి డిఫరెన్స్ అని మనం ఒకసారి గమనించినట్లయితే ఇది పెట్టినటువంటి విధానము ఎలా కనిపిస్తుంది చెప్పండి. చూడండి, ఇలా వచ్చి ఇలా వస్తా ఉంది. ఇట్స్ ఏ ట్రయాంగులర్ షేప్. సో ఈ నంబర్స్ ని మనము ఏమని పిలుస్తామంటే ట్రయాంగులర్ నంబర్స్. జస్ట్ ఊరికే ట్రయాంగులర్ నంబర్స్ అని చెప్పేదానికంటే మనం ఇలా పెట్టేసి చూపించడం ద్వారా మరి ఇట్లాగే మనము ట్రయాంగులర్ నంబర్స్, అర్థమవుతుందా? ఏం నంబర్స్ అంటాము? ఏవేవి ఇక్కడ చూడండి, 15. సో వీటిని మనము ట్రయాంగులర్ నంబర్స్ అంటే చూడడానికి మనము ఈ ఫ్లవర్స్ ని కాబట్టి గర్ల్స్ కి సంబంధించింది ఏదైనా మనం చేద్దాం కొత్తగా అనే ఉద్దేశంతో ఇక్కడ ఇదైతే స్టేట్ లో ఎక్కడ లేదు. వీటిలో కూడా మనం ఏమన్నా కానీ మ్యాథ్స్ నేర్చుకోవచ్చా అన్న ఉద్దేశంతో జస్ట్ ఇక్కడ వీళ్ళకు మనం దీన్ని జడ కూర్చుని అట్లా అని అంటాము. సో వీటిని మనము ఇలా పెట్టడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో వాళ్ళు జడకి ఏదో పెట్టినారు అనుకుంటారు. కానీ దాంతో పాటుగా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కొన్ని ఫార్ములాస్ కానీ లేదంటే కొన్ని మెయిన్ కీవర్డ్స్ కానీ వాటన్నిటిని ఇక్కడ చేసి ఓకే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఇలా ఉన్నాయి, సో ఈ విధంగా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి, న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తోనే మనం డివిజన్ చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పడానికి ప్రతిదీ కూడా ఇలా అంటే తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని నేర్చుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. అంతేకాకున్నట్టుగా అన్న నా డ్రెస్సులు దీన్ని తీసుకురన్నా. క్లాత్ మిగిలిపోయినది మనం ఎక్కడైనా కానీ షాపింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు ఏంటంటే డిస్కౌంట్ అంటే ఏంది, తక్కువ అంటున్నారు, ఎంత తక్కువ, 10% ఎంత, 20% ఎంత ఏది తక్కువ అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది. లేకపోతే క్యాలిక్యులేట్ చేయడము అలా షాప్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. అదే ఇక్కడే మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ డ్రెస్ ఒకవేళ 300 ఉండేసి 10% అంటే ఎంత, తర్వాత 20% అంటే ఎంత, 50% అంటే ఎట్లా అనేది ప్రాక్టీస్ చేపిస్తాం అన్నమాట. ఇప్పుడు 300 పెట్టాము, ఈ లేబుల్ తీసేసి 500 పెడతాం. ఒకవేళ ఈ డ్రెస్ 500 అయితే 10% అంటే ఎంత, 20% ఎంత, అట్లా అంటే తెలిసిన దాన్ని ఇవన్నీ ఇప్పుడు చూడంగానే డ్రెస్ చూడంగానే అబ్బా ఎంత అట్రాక్షన్ కనిపిస్తుందో పిల్లలకు. సో ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళు నిజ జీవితంలో కూడా బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు.
సో అది ఒకటి. మార్కెట్కి తీసుకెళ్తాం, మార్కెట్కి తీసుకెళ్ళి వాళ్ళతోనే పర్చేస్ చేపిస్తాం అన్నమాట. వాళ్ళతోనే పర్చేస్ చేపించి 1 కేజీ టమోటాలు అదంతా వాళ్ళతోనే చేపించి స్కూల్లో ఇలా రైతు బజార్లాగా ఇలా పెడతామన్నమాట. పెట్టి వీళ్ళే బార్గింగ్ చేయాలా, వీళ్ళే అంటే పిల్లలే ఒక బ్యాచ్ అంతా కొన్ని తీసుకొని వస్తారు, ఇంకొక బ్యాచ్ వచ్చేసి అమ్ముతారు, ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఏం చేస్తారంటే కొనుక్కుంటారు. మొత్తం మళ్ళీ లాస్ట్కి మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది కూడా ఆఫ్టర్ ఇదంతా అయిపోయిన తర్వాత మేము డిస్కస్ చేస్తాము. సో ఎలా అమ్మాలి, ఇలా ఉన్నప్పుడు ప్రైజెస్ ఎట్లా అమ్మాలి అనేది కూడా పిల్లలకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది ఒకటి. స్టోన్స్ అన్నమాట. ఇవి 250 గ్రామ్స్, సో 300 గ్రామ్స్. సో ఇలా వీటిని కూడా ఉపయోగించి, రాళ్ళను కూడా ఉపయోగించి మెజరింగ్ చేయడానికి ఉపయోగిస్తామన్నమాట. ఇట్లా చేయడం ద్వారా ఏంటంటే ఈవెన్ ఇప్పుడు కేజీల ప్రకారము అరటి పండ్లు అవన్నీ కేజీల ప్రకారం అవన్నీ కొనరు. మరి అట్లాంటప్పుడు ఎట్లా కొంటారు? కొనాలంటే అరటి పండ్లు ఎట్లా కొంటారు, పువ్వులు ఎట్లా కొంటారు, తర్వాత మిల్క్ కానీ మేము ఆ రోజు వచ్చేసి ఏంటంటే మజ్జిగ తీసుకుంటాం అన్నమాట. మజ్జిగ తీసుకొని పిల్లలే పెరుగు ప్యాకెట్లు తీసుకొస్తారు, వాళ్ళే వాటర్ వేసి అంతా చేసి మజ్జిగ 250 ml వచ్చేసి ఇంత. మరైతే మనము ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు అంటే మ్యాథ్స్ డే రోజున సైన్స్ డే రోజున ఇక్కడ మార్కెట్ జరుగుతుంది, రైతు బజార్ లాగా జరుగుతుంది. సో అక్కడ వచ్చేసి పిల్లలు మార్కెట్కి వెళ్ళి వాళ్ళే వెజిటేబుల్స్ అన్ని తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా పిల్లలకి అందరికీ కూడా వాళ్ళు బార్గింగ్ చేస్తారనమాట. బార్గింగ్ చేసి వాళ్ళు కొనుక్కుంటారు. సో దానికి మేము ఈ స్టోన్స్ అన్నింటినీ కూడా రియల్గా ఇది మనము క్లేతోనే తయారు చేయడము, ఇదే వెయిటే ఉంటుంది. సో ఈ వెయిట్తో ఇప్పుడు ఇది 300 గ్రామ్స్, తర్వాత 250 గ్రామ్స్. సో ఈ విధంగా 5 kgs వరకు 50 గ్రామ్స్ నుంచి మనం ఇవన్నీ స్టోన్స్ తయారు చేయడం జరిగింది. ఈ వీటిని ఉపయోగించి మనం కూరగాయల్ని కొలవడము, తర్వాత అంతేకాకున్నట్టుగా వీటిని కూడా మేము కొలుస్తూ ఉంటాం, పువ్వుల్ని కూడా కొలవడము, అవన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తాము. ఇది చేయడం ద్వారా ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తే నిజ జీవితంలో కూడా పిల్లలు వాటికి అలవాటు అయిపోయి తెలుస్తుంది అనమాట. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కూరగాయలు తీసుకురావడము అంటే బయటికి పోవాలంటే కూడా పిల్లలు కొంచెం ఆలోచన చేస్తారు, అంతా కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో వీటి గురించి తెలియడం అంటే గణితంలో ఎట్లా ఉంది అంటే మనకు నిజ జీవితంలో ఎంతో ఉపయోగకారిగా ఉంది. మరి వీళ్ళంతా ఉపయోగకారిగా ఉన్నటువంటి గణితం చూస్తేనే భయపడుతున్నారు. అలా భయపడకూడదు అన్న ఉద్దేశంతో తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని బోధించడానికి మనం ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా అమ్మాయిని కూడా పంపించమంటారు. అందరికీ నమస్కారం. నా పేరు రాధిక. నేను గుత్తి గర్ల్స్ హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడికి గుత్తి గర్ల్స్ హై స్కూల్కి 21లో 2021లో జనవరిలో నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ అందరూ కూడా గర్ల్స్. సో ఇలాంటి అమ్మాయిల ముందర మనము మ్యాథమెటిక్స్ని ఏ విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు అనేది నేను క్లాస్కి వెళ్ళడం వల్ల తెలిసింది. సో మ్యాథ్స్ అనగానే అన్ని సబ్జెక్టులు బాగా చెప్పగలుగుతున్నారు, బాగా చదవగలుగుతున్నారు, కానీ మ్యాథ్స్ అనగానే కొంచెం భయపడుతున్నారు. సో ఇలా భయపడుతున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఇంత భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, రాత్రి పడుకున్న తర్వాత కూడా మనం గణితాన్ని ఎంతగానో ఉపయోగించుకుంటున్నాము. ఇలాంటి సందర్భంలో నిజ జీవితంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటున్నటువంటి గణితాన్ని వీళ్ళు ఎందుకు ఇలా భయపడుతున్నారు? సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది నన్ను నేను పరిశీలన చేసుకొని ఆ విద్యార్థులకు అందరికీ ఏం చేయడం జరిగిందంటే తెలిసిన విషయం నుంచి తెలియని వాడిని చెప్పడము. అంటే సమయం అనేది కానీ లేదంటే వడ్డీ వ్యాపారాలు కానీ అవన్నీ కూడా మనకు తెలుసు, కానీ ఇవన్నీ కూడా గణితంలో ఉన్నాయి. నిజ జీవితంలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇక్కడ లెక్క రూపంలో అట్లా చేయాలంటే వాళ్ళు చేయలేకపోతున్నారు. అందుకని 21లో నేను జనవరిలో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఒక ఆలోచన నాకు వచ్చింది. సో ఇక్కడ వీళ్ళకు ఒక మెటీరియల్తో గణితాన్ని బోధించడం ద్వారా పిల్లల్లో కొంతమంది మార్పు వస్తుంది అన్న ఉద్దేశంతో నేను మొదటగా కోఆర్డినేట్ జామెట్రీ 10th క్లాస్లో ఉంది లెసను. ఆ లెసన్ చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫార్ములాస్ అవన్నీ కూడా ఒక ఇన్స్పైర్ అయ్యి ఒక అమ్మాయి ఏం చేసిందంటే, అమ్మాయిలు కదా చేతి మీద అంతా కూడా వాళ్ళు రంగోలు వేసుకొని వచ్చిందన్నమాట, మెహందీ పెట్టుకొని వచ్చింది, ఫార్ములాస్ అన్నీ కూడా చేసుకొని వచ్చింది. ఏంటి అంటే ఆ అమ్మాయికి
ఇష్టమైపోయిందనమాట. సో అది నాకు ఒక పాజిటివ్ ఒక బీజం లాగా పడి మెటీరియల్స్ తయారు చేయడం మొదలుపెట్టాను. అంతేకాకున్నట్టుగా పిల్లలకు ఇలా జడల రూపంలో కూడా గణితాన్ని మనం చెయ్యొచ్చు అనేసి ఒక వినూత్న ప్రయత్నము. అంతేకాకున్నట్టుగా మనం ఇక్కడ నిజ జీవితంలో మనము మార్కెట్ వెళ్ళి ఆ కూరగాయల మార్కెట్లో మనం ఏమేమి కొనాలి, ఏమేమి చేయాలి అనేదంతా కూడా పిల్లలు తెలుసుకోవాలంటే ఇక్కడ ఎందుకు మనం దాన్ని ప్రాక్టీస్ చేయించకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి మ్యాథ్స్ డేకి సైన్స్ డేకి ఒక వెజిటేబుల్ మార్కెట్ని రైతు బజార్ లాగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత అక్కడ విద్యార్థులే పోయి ఒక గైడ్ టీచర్ ద్వారా, అంటే నేనే వెళ్తాను పిల్లలతో పాటు మార్కెట్కి వెళ్ళి వాళ్ళందరూ కొని ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలందరూ అమ్ముతారు. అమ్మిన తర్వాత ఇక్కడ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు అందరూ కూడా విద్యార్థులే, కొలత వేసే వాళ్ళు కూడా విద్యార్థులే ఉంటారు. దీని ద్వారా పిల్లలు వచ్చేసి వ్యాపార గణితాన్ని మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి సంథింగ్ ఏదో ఒకటి చేయాలి విద్యార్థులకు అన్న ఉద్దేశంతోనే మనం ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను. ఇలా చేయడం ద్వారా నా యొక్క సేవలు కానీ గుర్తించి 2019లో డిస్ట్రిక్ట్ అవార్డు కూడా నేను అప్లై చేయకపోయినా కానీ 2019లో నాకు డిస్ట్రిక్ట్ అవార్డు కూడా SCRT వాళ్ళ నుంచే వచ్చిందనమాట. అంటే దీక్ష అనేది ఒక నేషనల్ ప్లాట్ఫామ్. ఆ నేషనల్ ప్లాట్ఫామ్లో నేను ఒక కంటెంట్ క్రియేటర్గా ఉన్నాను, కంటెంట్ రివ్యూవర్గా ఉన్నాను, టెక్స్ట్ బుక్ రివ్యూవర్గా కూడా ఉన్నాను. సో ఇలా ఉండడం ద్వారా అనేక రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది నేను తెలుసుకోగలుగుతున్నాను. అంతేకాకున్నట్టుగా నేను తయారు చేసినటువంటివన్నీ కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు. సో ఇలా దీక్షలో నేను చేసినటువంటి సేవలకు SCRT నుంచి డైరెక్ట్గా నాకు డిస్ట్రిక్ట్ అవార్డు ఆ రోజు ఇవ్వడం జరిగింది 2019లో. అట్లాగే 2023లో కూడా రాష్ట్ర అవార్డు కూడా, స్టేట్ అవార్డు కూడా నాకు రావడం జరిగింది. సో ఈ అవార్డులు అన్నవి అనేటివి ఎలా ఉన్నాయంటే నా మీద ఇంకా కొంచెం బాధ్యత, తర్వాత నేను ఇంకా అది నాకు చాలా బూస్టింగ్గా ఉందన్నమాట. ఇంత చేసిన తర్వాత అది నాకు ఒక మంచి బూస్టింగ్గా ఉంది. సో ఇంకా తొందరలోనే మ్యాథ్స్ పార్క్ను కూడా తయారు చేయాలని అనుకుంటున్నాను నేను. సో దానికి సంబంధించి మనం ఇప్పుడు ప్రస్తుతం నాకు మా స్కూల్లో పనిచేస్తున్నటువంటి HN సుంకన్న సార్ కూడా చాలా సపోర్టింగ్గా ఉన్నారు. ప్రతిదీ కూడా మ్యాథ్స్కి సంబంధించి కానీ స్కూల్ డెవలప్ విషయంలో కానీ అన్నింటిలో కూడా సార్ చాలా సపోర్టింగ్గా ఉన్నారు. సో అలాంటి పెద్దలు మాకు సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాము. అంతేకాకున్నట్టుగా మన DYEO సార్ కూడా ఎంతగానో, మల్లారెడ్డి సార్ కూడా ఎంతగానో మాకు చాలా బాగా ఎంకరేజ్మెంట్గా ఉన్నారనమాట. ఇంతకుముందు శ్రీదేవి మేడం కానీ, తర్వాత శంకర్ ప్రసాద్ సార్ కానీ, DYEO సార్ అందరూ కూడా మ్యాథ్స్ ల్యాబ్ని విజిట్ చేశారు. వాళ్ళు చాలా పాజిటివ్ రెస్పాన్స్. అండ్ కడప RJD సార్, సామెల్ సార్ కూడా మన మ్యాథ్స్ ల్యాబ్ని విజిట్ చేసి పాజిటివ్గా సార్ రెస్పాండ్ అయ్యారు. అంతేకాకున్నట్టుగా SCRT డైరెక్టర్ కృష్ణారెడ్డి సార్ కూడా విజయవాడలో ఉంటారు సార్ కూడా మ్యాథ్స్ ల్యాబ్ని విజిట్ చేసి చాలా పాజిటివ్ రెస్పాన్స్. సో ఇలా పెద్దలందరూ కూడా ఇంత ఎంకరేజింగ్గా చేయడము, అంతేకాకున్నట్టుగా మా స్కూల్ స్టాఫ్ అయితే అందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా నాకు ఫ్రెండ్లీగా బాగా మోటివేట్ చేస్తారు. సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో వీళ్ళంతా సపోర్ట్తో నేను ఇంకా ముందు ఇంకా చాలా కార్యక్రమాలు ఇప్పుడు చెప్తున్నట్టుగా మ్యాథ్స్ పార్క్ను తయారు చేయాలి అనేది ఒక ఆలోచన ఉంది. సో దాన్ని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాను. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీడియా మిత్రులకు కూడా నాకు చాలా సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.